సుమన్ ఐటీటీవీకి స్వాగతం. సాంకేతిక రంగంలో మరో సరికొత్త అంశంతో మీ ముందుకొచ్చేసా. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటో చూసే ముందు సుమన్ ఐటీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్తో సాంకేతిక ప్రపంచం స్తంభించిపోయింది. క్రౌడ్ స్ట్రైక్ ఎర్రర్ కారణంగా తలెత్తిన బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ టెక్ రంగాన్ని వణికించింది. దీంతో వరల్డ్ వైడ్ గా కలకలం రేగింది. విమాన సేవలు, స్టాక్ మార్కెట్లపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. అలాగే మీడియా, బ్యాంకింగ్ సర్వీసులు నిలిచిపోయాయి. మైక్రోసాఫ్ట్ విండోస్తో రన్ అయ్యే సిస్టమ్స్లో క్రౌడ్ స్ట్రైక్ విడుదల చేసిన అప్డేట్లో లోపాల వల్ల ఈ సమస్య తలెత్తిన విషయం తెలిసిందే. దీనిపై మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్లా రెస్పాండ్ అయ్యారు. అవుటేజ్ తలెత్తిన కొద్ది గంటల్లోనే సమస్య ఏంటో గుర్తించామని ఆయన చెప్పారు. ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేందుకు క్రౌడ్ స్ట్రైక్ తో కలిసి పనిచేస్తున్నామన్నారు. యూజర్స్ కు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని, కంప్యూటర్స్ ను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. సమస్య కొంతమేర పరిష్కారమైందని, అయితే ఇంకా చిన్న చిన్న లోపాలున్నాయని నాదెళ్ల చెప్పారు. వాటిని త్వరలోనే రెక్టిఫై చేస్తామని భరోసా ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే మైక్రోసాఫ్ట్ గ్లోబల్ అవుటేజ్ పూర్తిగా సద్దుమణిగేందుకు మరింత సమయం పట్టే ఛాన్స్ ఉంది. చూశారు కదా, ఇవి టెక్ టాపిక్స్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.